మీరు వెళ్ళండి. ముందు మీరు వెళ్ళండి. పర్లేదు, మీరు వెళ్ళండి, నేను తర్వాత వెళ్తాను. అంటే ముందు మీరు వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి లేదు కదా. అది కాక మీరు బాగా అలసిపోయి ఉన్నారు. అలాంటిదేం లేదు. ముందుగా సెలబ్రిటీకే ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకు అలా అంటున్నారు? ఈరోజు అందరికంటే మీరే మంచిగా పెర్ఫామ్ చేసి మ్యాచ్ వినేలా చేశారు కాబట్టి మీకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నేను సరదాగా గెలిపించానంతే. మీరు నన్ను మునగ చెట్టు ఎక్కించేస్తున్నారు. పర్లేదు, ముందు మీరే వెళ్ళండి. చాలా అద్భుతంగా ఆడి గెలిచారు. రియలీ గ్రేట్. నిజం చెప్పాలంటే గెలిపించింది మీరే. నేనా? అవును, మ్యాచ్ లాస్ట్ ఓవర్లో మీరు అలా లూజ్ బాల్స్ వేయకుండా ఉండుంటే నేను ఆ షాట్ కొట్టేదాన్నే కాదు. నిజంగా ఆ విన్నింగ్ అంతా మీదే. యూ అండ్ యువర్ టీమ్ ఓన్లీ. మీరు ఊహించింది నాకంతా తెలుసు. నన్ను మీ చేతులారా గెలిపించారు. నేను అవకాశం మాత్రమే ఇచ్చాను, కానీ మీరు విజయంగా ముందుకెళ్ళారు. నన్ను మీరు గేమ్లోనే కాదు, జీవితంలో కూడా విజయం సాధించే అవకాశం ఇచ్చారు. నా జీవితానికి ఓ అర్థం పరమార్థం ఉండేలా, నాకు కొత్త జన్మని మీ ప్రాణాలు అడ్డేసి నా బిడ్డ ఓకే, ఫ్రెష్ అవ్వండి. అమ్మయ్యా. హారిక, ఆ ఫ్యాన్ స్విచ్ అయ్యవా? హే, ఏంటలా పడికేసుకున్నావు? ఒళ్ళంతా స్వెట్. లేచి ఫ్రెష్ అప్ అవు. లే. ఛాన్సే లేదు, బాగా టైర్డ్ అయిపోయాను. ఎందుకు టైర్డ్ ఎవరు? రెచ్చిపోయి ఆడారు కదా. వైఫ్ అని చూడకుండా నన్ను అవుట్ చేశారు. హే కూల్ బేబీ, దట్స్ ఎ గేమ్. గేమ్లో వైఫై ఏంటి అనేది చూసుకోకూడదు, స్పోర్టివ్గా తీసుకోవాలి. ఫీల్ అయ్యావా? నేను ఫీల్ అవడం కాదు, గేమ్లో మీ వదిన కాలికి దెబ్బ తగిలిందని మీ అమ్మ ఎప్పుడూ లేనిది తెగ్గ ఫీల్ అయిపోయింది. టామ్ అండ్ జెర్రీలా ఉండేవాళ్ళు టూత్ పేస్ట్ బ్రష్ లా కలిసిపోతున్నారు. మరి అదే కదా మా ప్లాన్. ప్లాన్ ఏంటి? అందరం కలిసి ఆడేలా ఆ గేమ్ ప్లాన్ చేయడం అని అంటున్నా. అంటే ఇదంతా మీరు కావాలని ఆడిన గేమ్ అన్నమాట. అందుకేనా నన్ను ఉదయం నుంచి అవాయిడ్ చేస్తున్నారు? మేము ఆడి అలసిపోయిన దానికన్నా
నువ్వు వాళ్ళ గురించి ఆలోచించి అలసిపోయినట్టున్నావు. రిలాక్స్ బేబీ, రిలాక్స్. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. ఇదంతా మీ ప్రీ ప్లాన్ గేమా? చెయ్యండి చెయ్యండి. ఇప్పటిదాకా మీరు ప్లాన్ చేశారు, రేపటి నుంచి నేనేంటో చూపిస్తాను. శకునికి షేక్ హ్యాండ్ ఇచ్చినట్టు రేపటి నుంచి సుమంగలి ఆంటీతో చేయి కలుపుతా. మీరు గేమ్ ప్లాన్ చేస్తే మేము ఏకంగా మ్యాచ్ ఫిక్సింగే చేస్తాం. మీరందరికీ సినిమా చూపిస్తాం. మీరు ఓడిపోయారు. చెప్పానా మా మమ్మీ టీమే గెలుస్తుందని? ఈసారి మా డాడీ టీమే గెలుస్తుంది. ఏం కాదు, ఈసారి కూడా మా మమ్మీ టీమే గెలుస్తుంది. మా మమ్మీయే బాగా ఆడుతుంది. ఈసారి డాడీ ఎలాగైనా బాగా ఆడి గెలుస్తాడు. అను, కీర్తి ఏంటలా అరుస్తున్నారు? మా మమ్మీ టీము మీ డాడీ టీంని ఓడించేసింది. ఈసారి డాడీ గెలుస్తారు. ఏ కీర్తి, ఏంటి ఇందాక నుంచి మా మమ్మీ అంటున్నావు? తను మన మమ్మీ కాదు, బన్నీ వాళ్ళ మమ్మీ. డాడీ మన డాడీ. బన్నీ వాళ్ళ మమ్మీనే మన మమ్మీ అని డాడీ చెప్పారుగా. తను ఎప్పటికీ మన మమ్మీ కాదు. ఇప్పుడు మనం అందరం కలిసిపోయి హ్యాపీగా ఉన్నాం కదా. నానమ్మ అమ్మ కూడా కలిసిపోయారు. మనం అందరం హ్యాపీగా ఉండాలని తాతయ్య చెప్పారు కదా. ఎందుకు అలా మాట్లాడుతున్నావు? మేము మీ మమ్మీతో ఎప్పుడు కలవం. అదే మన డాడీని బన్నీ డాడీ అని పిలుస్తున్నాడుగా. డాడీ మనందరికీ డాడీ, మమ్మీ మనందరికీ మమ్మీ. అలా ఏమీ కాదు. మీ మమ్మీ నీకు మాత్రమే మమ్మీ, మా డాడీ మాకు మాత్రమే డాడీ. అయితే బన్నీ వాళ్ళ డాడీ ఎవరు? ఏమో తెలీదు. అలా అనకూడదు. మనమంతా ఒకే ఫ్యామిలీ అని డాడీ చెప్పారు. మీరు నా చెల్లెళ్ళు, నేను మీ అన్నయ్యని. అవునాను, మనకు డాడీ ఒక్కడే, కానీ బన్నీకి 2 డాడీలు, ఒక మమ్మీ. అయితే మన ఇద్దరం ఒక టీం. ఇంకెప్పుడు బన్నీ వాళ్ళ మమ్మీని మమ్మీ అనను. ప్రామిస్, ప్రామిస్. అందరం కలిసిపోయి హ్యాపీగా ఉన్నాం. అను, కీర్తిలు మాత్రం నాతో కలవట్లేరు. ఈ ఇంట్లో పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. అవసరానికి ఏదీ కనిపించదు. ఆయన అడిగితే నాకు మతిమరుపు ఎక్కువైందని తిడతారు. జయంతి, ఏంటి ఇల్లంతా జల్లెడ పడుతున్నావు? విలువైన వస్తువులు ఏవైనా కనిపించకుండా పోయాయా? కాదండి, మొన్న మరి ఇంకెవరికి? వసుకి. ఏమైంది వసుకి? చెప్తానుండండి. దొరికింది. పొద్దున పిక్నిక్లో క్రికెట్ ఆడుతుంటే కాలికి గాయం అయింది. పైకి ఏది చెప్పుకోదు, అలాగే పడుకుంటుంది.
పిచ్చి పిల్ల. కాస్త ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది, లేకపోతే గాయం పెద్దదైపోతుంది. నేను వెళ్ళి రాసేస్తాను. అలాగే. శతవిధాలా పోరాడినా అంటేనండి. ఎందుకలా అంటున్నావు పవని? ఈరోజు పిక్నిక్లో వసుతో అత్తయ్య చాలా సంతోషంగా సరదాగా గడిపారు. అందుకే తెలివిగా బసు తన టీంలోకి ముందుగా అమ్మని సెలెక్ట్ చేసుకుంది. చాకచక్యంగా టీంని సెలెక్ట్ చేసుకుని గేమ్ని అత్తయ్య మనసుని గెలుచుకుంది. కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి మనస్పర్ధలు ఉండకూడదనే నాన్న టెక్నిక్గా పిక్నిక్ ప్లాన్ చేశారు. నిజంగా ఈరోజు నా మనసుకి చాలా సంతోషంగా ఉందండి. అమ్మా, అయ్యో దేవుడా, అమ్మా, ఈ ఇంట్లో ఎవరికి రా నొప్పులు నాకే రావాలా? అమ్మా, నా బాధ ఎవరికి పట్టదా? నాకెవరు సాయం చేయరా? అమ్మా, అయినా ఒంటి కన్ను రాకాసులాంటి నాకు ఎవరు సహాయం చేస్తారు? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. నోరు ఎక్కువనే వాగుడు తప్ప నాకు మొగుడు లేడే. కట్టుకున్న మొగుడు కడ తెరచకుండానే పోయాడు. అయ్యో అమ్మా. ఎంతైనా మా వదినకి నా మీద ప్రేమ ఎక్కువ. పిచ్చి మాలోకు నేనంటే ఎంత అభిమానం. రావదనారా, నేను బాధపడుతుంటే ఈ ఇంట్లో మీరొక్కరే నన్ను పట్టించుకునేది. ఎంతైనా మా వదిన వదినే. కాస్త ఆగుదనా, ఇప్పుడే వస్తాను, చాలా అర్జెంటు. ఎక్కడికి వదినా? అమ్మా, ఎవరికి ఆయింట్మెంటు? పాపం వసుకి కాలి గాయమైంది కదా, వెంటనే ఆయింట్మెంట్ రాయాలి. ఇచ్చేసొస్తాను, ఇక్కడే ఉండు. నేను చూస్తున్నది కళా నిజమా? ఏమైంది వదినకు? ఇప్పుడు నేను రాసుకోవాల్సింది ఆయింట్మెంట్ కాదు. ఈ ఘోరాలు చూడలేక తలకి నొప్పుల బామ్ రాసుకోవాలి. అబ్బా, అమ్మో, అయ్యో. అయ్యో, కంటికి తగిలిందా? సారీ అండి. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నొప్పిగా ఉందా? పర్లేదు, నేను చూస్తాను. ఇట్స్ ఓకే అండి. చూస్తానండి, మీరు చేతులు తీయండి. నా వల్లే కదా ఇలా జరిగింది. నేనే క్లియర్ చేస్తాను. పర్లేదండి, ఇట్స్ ఓకే. ప్లీజ్ నన్ను చూడనివ్వండి.
అయ్యో కళ్ళు బాగా ఎరిపెక్కాయండి. గట్టిగా తగిలినట్టుంది. మండుతుందా? పర్లేదండి. అన్నింటికి ఇట్స్ ఓకే పర్వాలేదు అంటారేంటి? మందు వేసుకోవాలి. మందా? యు మీన్ నైట్ డ్రాప్? అన్నింటికి మెడిసిన్ ఎందుకండి? ఇప్పుడే కదా మందు వేసుకోవాలన్నారు. మందంటే ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, ప్రకృతి వైద్యం. ప్రకృతి వైద్యమా? నేచర్ క్యూర్. అంటే ఏంటి? మీరు కదలకుండా ఉండండి, నేను చెప్తాను. ఇప్పుడెలా ఉంది? కాస్త పర్లేదు. చల్లగాలి తగిలింది కదా, కళ్ళల్లో మంట తగ్గి చల్లబడతాయి. వసు, అత్తయ్య. ఇప్పుడే తలస్నానం చేసావా? అవునత్తయ్య. ఇదిగో అమ్మా ఆయింట్మెంట్. అయ్యో ఎందుకత్తయ్యా? ఎందుకేంటమ్మా, కాలు నొప్పిగా ఉండుంటుంది. ఆయింట్మెంట్ రాస్తే తగ్గిపోతుంది. లేదంటే పొద్దునకంతా వాచిపోయి నొప్పి ఎక్కువ అవుతుంది. తీసుకో అమ్మా, తీసుకో. అయ్యో దీనికోసం మీరు పైకొచ్చారా అత్తయ్య? నేనే కిందకొచ్చేదాన్ని కదా. ఎందుకింత శ్రమ తీసుకున్నారు? ఇందులో శ్రమే ఉందమ్మా. నొప్పితో నువ్వు కిందకెలా వస్తావు? అయినా ఇంట్లో అందరి అవసరాలు చూడటం నా బాధ్యత కదా. ఇదే మీ ఇంట్లో అయితే మీ అమ్మ నిన్ను చూసుకోదు? ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటే బావుంటుంది. ఎవరు బాధపడినా నాకు బాధగా ఉంటుందమ్మా. అభి, అమ్మా, తనకి నొప్పిగా ఉండుంటుంది. నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే అమ్మా. అలాగే అని మళ్ళీ నువ్వు పనిలో పడకు. కాస్త వసుని కూడా పట్టించుకో. సరే అమ్మా. ఉంటాను వసు. నీకేం కావాలన్నా అభినడుగు. నొప్పి తగ్గేంత వరకు కిందకి రాకు. ఎలాంటి మొహమాటం పడకు. ఉంటాను. ఏంటాంటీ నువ్వు చెప్పేది? ఇప్పుడే విన్న నీకే ఇంత షాకింగ్గా ఉంటే రాత్రి ఎప్పుడో చూశాను. నేనెంత షాక్ అయి ఉండాలి? మీరు చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు. పోనీ నా మీదొట్టే. అది చూసిన తర్వాత ఒళ్ళంతా తేళ్లు జరులు పాకిన ఫీలింగ్ వచ్చిందనుకో. ఇప్పుడే విన్న నీకే ఇంత షాకింగ్గా ఉంటే రాత్రి ఎప్పుడో చూశాను. నేనెంత షాక్ అయి ఉండాలి? మీరు చెప్పేది నిజమా? నీ మీద ఒట్టు. పోనీ నా మీదొట్టే. అది చూసిన తర్వాత ఒళ్ళంతా తేళ్లు జరులు పాకిన ఫీలింగ్ వచ్చిందనుకో.
నల్లులు దోమలు కొట్టినట్లు రాత్రంతా నిద్రపోలేదు. ఎవరికి చెప్పుకోలో తెలియక కడుపు ఉబ్బిపోయింది. నైట్ నాకు చెప్పుండొచ్చు కదా. చెప్పాలనే వచ్చానే, నువ్వేమో అప్పటికే తలుపులు బిగించుకున్నావు. అంటే అఖిల్ నేను టైర్డ్ అయ్యాను కదా ఆంటీ. నీకేమో అలసట, నాకేమో ఆయాసం. ఆ వసుకి ఆనందం సంతోషం.